ఫ్రెండ్స్, అడవిశేష్ డకోయిట్ మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. అడవిశేష్ మూవీస్ అంటే ఎవరైనా సరే సస్పెన్స్ థ్రిల్లర్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే గతంలో తను చేసిన మూవీస్ అలాంటివి కాబట్టి. మరి ఈ రోజు రిలీజ్ అయిన డకోయిట్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఫస్ట్ మనం స్టోరీ లైన్ విషయానికి వస్తే, ప్రేమించిన అమ్మాయి వల్ల మోసపోయి జైలుకి వెళ్ళిన హీరో ఆ అమ్మాయి మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటాడు. మరి జైలు నుండి బయటకు వచ్చాడా, తన పగ తీరిందా లేదా, మరి ఈ మధ్యలో ఏం జరిగింది అనేదే ఈ మూవీ యొక్క స్టోరీ. ఇక మూవీ ఎలా ఉంది అంటే, అడవిశేష్ ఓల్డ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని ఎక్స్పెక్ట్ చేసి మూవీకి వెళ్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలో అడవిశేష్ యాక్టింగ్ చాలా బాగుంది. ఈ రోల్లో తను పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. స్పెషల్ గా అడవిశేష్ మూవీలో ఉండే సర్ప్రైజింగ్ ట్విస్ట్ ఈ మూవీలో చాలా ఉన్నాయి. అవి వర్కౌట్ అయ్యాయి కూడా. అండ్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, అడవిశేష్ గతంలో చేసిన క్షణం, గూఢాచారి, మేజర్ మూవీస్ ని మైండ్ లో పెట్టుకుని ఈ మూవీకి వెళ్తే డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. స్పెషల్ గా సెకండ్ హాఫ్ చాలా బోరింగ్ గా వెళ్తుంది. ఈ మూవీలో సాంగ్స్ ఉన్నాయి, ఏ ఒక్క సాంగ్ కూడా ఓకే అనిపించదు. ఈ మూవీలో ఉన్న కొన్ని ట్విస్ట్లను పక్కన పెడితే ఈ మూవీ ఎక్కడా కూడా అంత ఎంగేజింగ్ గా అనిపించదు. లవ్ స్టోరీ కూడా రొటీన్ గా ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ యావరేజ్ మూవీ. ఈ మూవీని థియేటర్ లో చూడొచ్చా వద్దా అంటే, గతంలో అడవిశేష్ చేసిన మూవీస్ ని మైండ్ లో పెట్టుకుని థియేటర్ కి వెళ్తే ఈ మూవీ నచ్చకపోవచ్చు. కానీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్ కి వెళ్తే ఈ మూవీని థియేటర్ లో ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2.75 out of 5.